మల్లన్న ఏది మాట్లాడినా మస్తు గమ్మత్తుంటది. ఎన్నన్నా మీటింగ్ పెట్టినా ఇంకేడన్నా కూర్చొని కార్యకర్తలతోని మాట్లాడినా మల్లన్న ఏం మాట్లాడతాడు, మల్లన్న మాటలు ఎప్పుడు వినాలే అన్నట్టే చూస్తుంటారు. అంత గమ్మత్తుగానే మాట్లాడుతుంటాడు మల్లన్న. అగో అట్లనే ఇప్పుడు కూడా ఒక ఆడ కూర్చొని పెద్ద పెద్ద మాటలే మాట్లాడిండు. మరి అవి ఎప్పట్లెక్కనే గమ్మతి మాటలో లేకుంటే ఇంకేదనో ఇన్నాక మీరే చెప్దురు కానీ ముందుగాలైతే చూడుర్రి. ఇక చెప్పుకురా మల్లన్న. పంపించిన ఎందుకు పంపించిన లేదు వాళ్ళు ఉండాలి ఉండాలి. ఇన్నరా ఏమో అనుకున్నాం గాని మల్లన్న బాగా ఉపాయంగాల్లోడే, గట్టి రాజకీయం తెలిసినోడే. ఇప్పటిదానిక మేడ్చల్ జిల్లాల కాల్ పార్టీలకేంచి షెయి పార్టీలకు పోయిన కౌన్సిలర్లు కార్పొరేటర్లు అందరినీ మల్లన్నే పంపించిండట. అంతేకాదు ఇంకా ఇంకేమన్నాడో ఈనోలి. మా దాంట్లోకి వెళ్ళి ఎవరైతే బీఆర్ఎస్ లోకి వెళ్ళి పోయినో కార్పొరేటర్ల కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్ లో పవర్ ఉంది, రూలింగ్ ఉంది అని పోయింది. కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి, ఇబ్బందులే ఉన్నాయి. రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, మేము వచ్చేస్తామన్నా, మేము ఉండలేకపోతున్నాం, ఇలా మేము భరించలేకపోతున్నాము, మాకు పాత వాళ్ళతోటి కాంగ్రెస్ వాళ్ళతోటి బాగా ఇబ్బందికరం అవుతుంది. నేను అన్న ఈ ఎలక్షన్ దాకా ఉండరు, ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు, మీరు అట్లనే ఉండరు, ఆ తర్వాత మనం చూసుకుందాం, మనలో ఉండే ఇక్కడ ఓటేయమని చెప్పిన. వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే ఏనారా అంత మంచిగానే ఉన్నది కానీ మల్లన్న మరి ముందుగా లేదో మాట్లాడుకుంటా కోవట్టులు అంటివి కాయే. మరి ఆ కోవట్టులు ఎవరో పేర్లు ఏమన్నా ఉంటే చెప్పాలి, అదే మాకు కూడా. వా ఇన్నారు కదా మల్లన్న మాటలు ఎట్టున్నాయో చెప్పడాట. ఏదైనా ఒక్క పాలే చెప్తాడట, రెండో పాలు నేనెట్ట చెప్తా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. మల్లన్న ఏం మాట్లాడినా వైరలే అవుతుంది అంటుంటారు, తుమ్మితే తుఫాను, మాట్లాడితే ట్రెండ్ అంటుంటారు. నిజమే, ఇప్పుడు మల్లన్న మాట్లాడిన మాటలు తుఫానే అవుతున్నాయి తెలంగాణ రాజకీయాలల్లా. దొంగతనాన్ని కూడా దొరవతిగానే చేయాలన్నట్టే అందరి ముంగట అసలు గుట్టు బయట పెట్టిండు మల్లన్న. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో పట్టుకొని పొట్టు తిరుగుతుంది. మరి చూడాలే మల్లన్న మాటలు విన్నాక సొంత పార్టీలకేంచి పక్క పార్టీల షరీకైన వాళ్ళు ఏమంటారు, అసలు షెయి పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది. గాని మల్లన్న మాత్రం పొమ్మన లేక పొగబెట్టినట్టు అధికార పార్టీలకు పోయి నిమ్మలంగా ఉందాం అనుకున్న వాళ్లకు కందల నిప్పు పెట్టి ఎలకల బయటికి గుంజినట్టే చేసిండు అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్.